నీతో మాట్లాడడానికి అంజలి అంతే. ఏదైతేనే తప్పు నాదే. ఆ గ్లాస్కి ₹1,00,000 ఏదో విధంగా తీర్చేస్తాను. మళ్ళీ లైఫ్లో నీకెప్పుడు కనిపించను. క్షమించు. అమ్మాయి గారు భోంచేస్తారా? వద్దు. ఏంటమ్మా అలా ఉన్నారు? ఏం లేదు. మినిమం 2,000 అవుద్ది. అది కాదన్నా, పాదైనా పర్లేదు. సరే రేపురా, ఎవరిదో ఒకటి పీక్ పెట్టించేస్తాను. థ్యాంక్స్ అన్నా. రేయ్, మేడంకి చెప్పు ఇంత కాస్ట్లీ కార్లు మనం అక్కడ రిపేర్ చేయమని. రోడ్ నెంబర్ 10కి వెళ్ళమను. అక్కడ బెంచ్ షోరూమ్ ఉంది. నేను అందుకు రాలేదు. మరి డబ్బులా? ఒకేసారి ₹1,00,000 అంటే కష్టం మేడం. 1-2 monthsలో సర్దేస్తాను. నాకు డబ్బులు అక్కర్లేదు. మరి ఇంకేం కావాలి మేడం? ఐఎమ్ రియలీ సారీ. ఏదో తెలియకన్నా. నిన్న నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. పర్లేదండి, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. వెంకటేశం, క్యాన్ వి బీ ఫ్రెండ్స్? ప్లీజ్. బాగుంది తమ్మి, బాగుంది. తర్వాత ఏముంది, అంజలి కూడా మనల్ని లవ్ చేస్తుందనే మ్యాటర్ నాకు అర్థమైపోయింది రా భయ్. ఛీ, ఈ పోర్లకు అసలు ధమాకుండదు తమ్మి. చదువు ఉంటుంది, పైసలు ఉంటాయి, చూడడానికి కష్టమని ఉంటారు. ఫైనల్ గా నీ అసలు వాడికి వికెట్ ఇస్తా. ఐ హర్టెడ్. నువ్వు కూర్చో తమ్మి, కూర్చో 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 కూర్చో. ఓ పెగ్గి. తర్వాత ఏమేం చెప్పు. ఇది ఇవ్వండి. 300. ఏదైనా మెసేజ్ రాయమంటారా? టు వెంకటేశం విత్ లవ్, అంజలి. హే అంజలి. హే రేఖ, నువ్వేంటి ఇక్కడ? బాగుందే, మా ఏరియాకి వచ్చి నన్ను అడుగుతావా? అవును, నువ్వేంటి ఈ ఏరియాలో? వెంకటేశం అని ఫ్రెండ్, కానీ కలుద్దామని వచ్చాను. ఆ వేస్ట్ గాడు నీకెలా ఫ్రెండ్ అయ్యాడే? లేదు, అతను చాలా మంచివాడు. నువ్వు ఇంకెవరో అనుకుంటున్నావు. ఎవడా మెకానిక్ షెడ్ గాడే కదా, వాడు పెద్ద ఎదవే తల్లి. రేఖ, అతని గురించి నీకు పూర్తిగా తెలీదు. నీ దాకా ఎందుకు? ఇనిషియల్లీ నేను కూడా అతన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆళ్ళే ఉంది. నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. అతను ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్, సో ఇంటెలిజెంట్, ఒక జీనియస్. నేను నమ్మనే. నమ్మవా? ఇది ఆంధ్రజ్యోతి, హిందూ, ఈనాడు. చదువు. ఎంసెట్ ఫలితాలు వెంకటేశం ఫస్ట్, గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ టాపర్. నువ్వు అతని గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడడం చాలా పెద్ద తప్పు. ఆ సంవత్సరం ఎంసెట్ రాసిన లక్షల మందిలో అతనే ఫస్ట్. ఒక్క నిమిషం. చదువు. ఎంసెట్ ఫలితాల్లో గందరగోళం, అసలు ర్యాంకర్లు కంప్యూటర్ తప్పిదం వల్ల తారుమారైన ఎంసెట్ ఫలితాలు. ఏంటి ఇది? అసలు ఏం జరిగిందంటే,
ఇదేంది మనకు బొత్తిగా పరిచయం లేని క్వశ్చన్లో ఉన్నాయి. ఒక సంచిలో రెడ్ బాలు, బ్లూ బాలు, ఆ బాలు, ఈ బాలు ఉన్నాయి. దీంట్లో ఒకసారి తీస్తే రెడ్ బంతి రావడానికి ప్రాబబిలిటీ ఎంత? ఈ ప్రాబబిలిటీ అన్నది మనం ఎక్కడో విన్నట్టుందే. అయినా ఇలా పిచ్చి కాకపోతే సంచుల్లో బంతులు, పేకల్లో మొక్కలు తీస్తే ఇంజనీర్లు అయిపోతారా? లాస్ట్ 1 hour. వెంకటేశం, ఇది మనకు వర్కౌట్ అవుతారా బాయ్? మేడం ఏంటి వెళ్ళాలి. అలా కుదరదు. ఏ అకార్డింగ్ టు ద రూల్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే బయటికి పంపిస్తాం. ఏంటండి ఇది? ఇదే ఎగ్జామ్ హాల్ అనుకుంటున్నారా లేకపోతే జైలు అనుకుంటున్నారా? నువ్వు ఇలా గోల చేసావనుకో బయట ఉన్న పోలీసులు లోపలికి వస్తారు, నిన్ను తీసుకువెళ్తారు, తర్వాత జైల్లోనే వేస్తారు. వద్దండి, వాళ్ళు లోపలికి రావడం ఎందుకండి? 20 minutes కదా, నేనే వెయిట్ చేస్తాను. ఆ సంవత్సరమే ఫర్ ద ఫస్ట్ టైం ఓఎంఆర్ షీట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మామూలుగా అయితే ఏబిసిడి ఆప్షన్స్ లో దేన్ని ఒకదాన్ని డార్క్ చేయాలి. 20 minutes టైం పాస్ చేయాలి. మనసుల్లో బంతులు. ఓకే. కానీ వీడికి బోర్ కొట్టి ఏం చేయాలో అర్థం కాక అన్ని సర్కిల్స్ డార్క్ చేశాడు. అప్పుడున్న సాఫ్ట్వేర్ కరెక్ట్ సర్కిల్ డార్క్ చేసుందా అని మాత్రమే చూసేది, మిగిలిన మూడింటిని ఇగ్నోర్ చేసేది. 4 ఆప్షన్స్ లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఖచ్చితంగా ఉండడం, వీడు 4 సర్కిల్స్ డార్క్ చేయడం వల్ల సాఫ్ట్వేర్ పప్పులో కాలేసి వీడికి 200కి 200 మార్కులు వేసేసింది. సో అలా వాడికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అన్ని పేపర్స్ లో న్యూస్ వేశారు. కానీ ఇంటర్మీడియట్ లో ఒక్క సబ్జెక్ట్ లో కూడా పాస్ కాని వాడు స్టేట్ ఫస్ట్ ఏంటా అని డౌట్ వచ్చి క్రాస్ వెరిఫై చేస్తే అసలు మ్యాటర్ బయటపడింది. నెక్స్ట్ డే ఆల్ న్యూస్ పేపర్స్ లో సవరణ వేశారు. ఏరా నువ్వు ఫస్ట్ కాదటగా? రోజుకు 16 గంటలు చదవనన్నావు కదా. నీ విజయానికి నువ్వే కారణం అన్నా. న్యూటన్ కూడా అంత కటింగ్ ఇవ్వలేదురా. నీళ్లతో నడిచే బండెం కనబడతా అన్నావు, గాలినా కొడక. అంటే అతను టాపర్ కదా? అయ్యో రామా, ఆ ఇయర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరిలో వాడే లాస్ట్. నెగటివ్ మార్కింగ్ తో చూస్తే వాడి స్కోర్ -400. ఎంసెట్ హిస్టరీలోనే ఇంత నీచమైన మార్క్స్ ఎవ్వరికి రాలేదు. ఏయ్, షెడ్ అంతా నీట్ గా పెట్టండి రా. తల్లాడిపోవాలా? ఏయ్, టైల్ ఏంట్రా అక్కడ పడేసావు? అక్కడ ఆయిల్ ఏంట్రా? అరే నా షెడ్ అంటే ఏమనుకున్నారా? నాలాగా నీట్ గా ఉండాలరా. అంజలి, ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న విషయం ఇదే, కానీ ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అసలు నువ్వు మనిషివేనా? ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతావు? అంజలి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకో. మాట్లాడుకు. అంజలి మాట్లాడుకు. అంజలి సెక్యూరిటీ అది కాదురా. అంజలి నన్ను తిట్టినా కొట్టినా నేను పట్టించుకోనురా. మరీ నేను జనాభా లెక్కలేనట్టు కటింగ్ ఇస్తుంది చూసా, ఇక్కడ గాలిపోతుందిరా. అది లగి రే ఫంటరు, ఈరోజు మందు ఎంత కొట్టినా ఎక్కట్లేదేంట్రా? మందులో కిక్కు తగ్గిందా, బాధ ఎక్కువైందా? డూప్లికేట్ తెచ్చుంటాడు సరికి అలాంటి. నువ్వే చెప్పావు కదరా, ఆడవాళ్ళు ఒకసారి ఇష్టపడితే ఏం చేసినా పట్టించుకోరని. మరి అదేంట్రా, ఎదురు పడితే పక్క తప్పకుండా పలకరితే పట్టించుకోదు. ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని. ల్యాండ్ లైన్ ఫోన్ చేయన్నా, ల్యాండ్ లైన్ దాని స్విచ్ ఆఫ్ ఉండదుగా. ఓ కరెక్ట్. హలో అంజలి, నువ్వు ఉన్నావు నాకు తెలుసు. ప్లీజ్ ఫోన్ పెట్టేకు. నువ్వు మాట్లాడిపోయినా పర్వాలేదు, కనీసం నేను చెప్పేది విను.
నిన్ను కావాలనుకున్నంతగా లైఫ్లో నేను ఇంకెవరిని కావాలనుకోలేదు. నువ్వు లేకుండా నేను ఉండలేను అంజలి. ఇంతవరకు నేనేం చేసినా కేవలం నీ కళ్ళ చేశాను. నేనెంత బాధపడతాను నేను అనుకోలేదు. నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను, కానీ దయచేసి ఒక్కసారి క్షమించాలని చెప్పు. ఒక్కసారి మాట్లాడండి ప్లీజ్. అంజలి ఒక్కసారి మాట్లాడు. మరి నువ్వే చెప్పు, నన్ను ఏం చెప్పమంటావు? నేను చెప్పినా చేస్తాను. ప్లీజ్ అంజలి, ఎలా ఉండమంటాను? ఎవడాడు బుజ్జమ్మ? ఎవరూ లేరు. నేనంతా విన్నాను బుజ్జమ్మ. ఎవడాడు? ఎవరు లేరు నాన్న. అడిగేది నిన్నే బుజ్జమ్మ. ఎవడాడు?